ఏంటి నాన్న, ఏమైంది అలా కంగారుగా ఉన్నారు? ఏం లేదమ్మా, అలాంటిదేం లేదు. ఏంటి నాన్న, పోలీస్ వచ్చేసరికి భయపడ్డారా? పోలీసులను ఎవరు రమ్మనుంటారో కొంచెం ఆలోచించండి. నేనే రమ్మని చెప్పా. ఆ? నువ్వా? నువ్వెందుకు పోలీసులు రమ్మని చెప్పావు? మరి ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ఆ జయాని ఇంకా దాని మొగుడిని జైలుకు పంపించగలం. అందుకే నేను రీఓపెన్ చేయమని చెప్పాను. పెద్ద లెవెల్ నుంచి రికమెండేషన్. ఎందులో నుంచి ఆ కుటుంబం తప్పించుకునే ఛాన్సే లేదు. మెంటల్ మెంటల్ మెంటల్. ఏంటి నాన్న, నిన్నెవరు ఈ పని చేయమని చెప్పారు అసలు? ఎవరు చెప్పాలి నాన్న? శత్రుశేషం లేకపోతే కదా మనకి సంతోషం. అయ్యో, అది ఎందుకంటే లేదు వెన్నెలా, నువ్వెందుకు లేనిపోని పనులన్నీ మీదేసుకుంటావు? నాన్న, ఇది మనకి కావలసిన పనే. వాళ్ళకి మనం ఎన్ని రకాలుగా దూరం చేయాలనుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. వాళ్ళని పూర్తిగా లాక్ చేయాలి అంటే లాకప్పే కరెక్ట్. వెన్నెలా, నేనొకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి నాన్న, చేస్తాను. ఇక ముందు నువ్వు ఏం చెయ్యాలనుకున్నా కూడా మీ నాన్నకి చెప్పి చెయ్యి. దయచేసి చెప్పేది వినమ్మా. వాళ్ళని లాక్ చేయడానికి పోలీసులను పిలిస్తే మీరెందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు? సరే నాన్న, ఎందుకో మీరు అప్సెట్ అయినట్టున్నారు. ఏంటి నాన్న, మామ లేచారు అని కంగారు పడుతున్నారా? అదంతా చూసుకుందాం. దీని తెలివితేటలన్నీ నన్ను ఎరిగించడానికే వాడుతున్నట్టుంది. ఏం చేస్తుందో. చెప్పవయ్యా దొరా. అన్నా, ఈ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసా? ఏంటయ్యా? మా బావ, అదే మీనా భర్త, కోమా నుంచి కోలుకున్నాడన్నా. ఏమంటున్నావయ్యా? అది మాత్రమే కాదు, పోలీసులు ఇంటికొచ్చి కేసు రీఓపెన్ చేసి విచారిస్తున్నారన్నా. మీరు నేను కలిసి యాక్సిడెంట్ చేశామని ఏ రకంగా అన్నా బయటకొచ్చిందంటే మన ఇద్దరు పరిస్థితి ఆ రోజుతో ముగిసిపోతుందన్నా. మీ బావకి ఏం గుర్తులేదా? టైం బాగుండి బావ అన్నీ మర్చిపోయాడు. ఓ, అది గాని బావకి గుర్తొచ్చిందంటే ఇద్దరం ఇరుక్కుపోతాం. అన్నా, ఏదో ఒకటి చేయండి అన్నా. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టు, నేను చూసుకుంటాను. సిస్టర్, ఏమైంది సిస్టర్? ఎందుకు మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? అలాంటిదేం లేదు, నేను బాగానే ఉన్నాను. అబద్ధం చెప్పకండి, నేను ఇప్పుడే చూశాను కదా. ఏమైంది సిస్టర్, చెప్పండి. నేను చూస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో మీతో ఎవరూ సరిగా మాట్లాడడం లేదు కదా. ఝాన్సీ అమ్మ కూడా మీరు ఒక మాట అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు. నాకే చాలా కష్టంగా అనిపించింది. అసలు మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సిస్టర్. చేసిన ఘనకార్యానికి అవాయిడ్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? బావా, అది రేయ్, నువ్వు మాట్లాడుకో. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఈ ఇంట్లో అందరూ ఆడతారనుకున్నావా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్స్, ఫీలింగ్స్, వాటి గురించి నువ్వేం పట్టించుకోవా అసలు? బావా, ఏంటి బావా ఇది? శేషు, నువ్వు మాట్లాడద్దు.
తాతగారి తిదికి వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావు? కన్న తల్లే కూతుర్ని వద్దనుకుంటున్నారు. ఈ ఇంట్లో వాళ్ళెవరికీ తను నచ్చలేదు. మొత్తం కుటుంబం ఆవిడ భర్తనే మా నాన్నని కోమాలోకి పంపాడని నమ్ముతున్నారు. అలాంటప్పుడు ఏ ధైర్యంతో ఆవిడ్ని పిలుచుకొని వచ్చావు? ముందేంట్రా అంటే ఆవిడ్ని ఆఫీస్లో జాబ్లో పెట్టావు. అప్పటి నుంచి మొదలైంది గొడవ. దాంతో సైలెంట్ అయిపోతుందిలే అనుకుంటే ఇప్పుడు తిరిగి కూడా తీసుకొచ్చావు. కాదు, నేను ఒక తెలియక అడుగుతున్నాను, ఆవిడెవరు? ఆవిడ మీద నీకు ఎందుకంత ప్రేమ? ఆవిడేదో మీ కన్న తల్లి అన్నట్టు, రక్త సంబంధం ఉన్నట్టు తప్పించిపోతున్నావు ఏంటి? బంగారి, ఇది నీకు అనవసరమైన విషయం. ఆవిడ ఎవరో నువ్వెవరో వాళ్ళని ఎలాగైనా ఇంట్లో వాళ్ళతో కలపాలని చూడొద్దు. అది నీకు మంచిదిగా చెప్తున్నాను. బావా చాలా ఆపు బావా. రేయ్, ఏంట్రా? మరి నువ్వు బంగారు సిస్టర్ని తిడుతుంటే నేను గమ్మున వేడుకు చూస్తూ ఉండాలా? శేషు, కొంచెం మనసాక్షితో మాట్లాడు బావా. ఇవాళ మీ నాన్న లేచారంటే దానికి కారణం ఎవరు? సిస్టరే కదా. సిస్టరే మావతో ఉంది, మామని చూసుకుంది కాబట్టే కదా ఇవాళ మావ లేచి అందరితో మాట్లాడుతున్నారు. మీరు గిల్ట్ నుంచి బయటకు రాగలిగారు. ఇదేది మీ కళ్ళకు కనిపించడం లేదా? ఊరికే ఏం చేసినా తప్పు పడతారేంటో. రే శేషు, నేను తన్ని తప్పు అనడం లేదురా. ఇంట్లో ఒక విషయం ఎవరికి నచ్చలేదంటే ఆ పని చెయ్యొద్దు అని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు చూడు, ఇంట్లో ఎవ్వరూ మాట్లాడట్లేదు, పట్టించుకోవడం లేదని ఏడుస్తుంది. అది కష్టం కాదరా? బంగారి, ఇక మీదట తెలియకుండా కూడా నువ్వు ఈ తప్పు చేయకు. అది ఇంకా ఇంకా ఈ కుటుంబాన్ని కష్టపెడుతుంది. నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. అది నీ మనసు తట్టుకోలేదు. బావా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బంగారు సిస్టర్ చేసిన తప్పని చెప్పినా కూడా నువ్వు తనతోనే నిలబడాలి బావా. నువ్వు వాళ్ళలాగే మాట్లాడుతున్నావేంటి? అడిగితే బంగారు మీద ప్రేమ ఉంది అని చెప్తారు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు బావా. అమ్మా, నువ్వింకా పడుకోలేదా? అది నేను అడగాలి. టైము 10 అయింది. పడుకోకుండా ఉన్నారు మీరు. మనసు సంతోషంగా ఉంటే నిద్ర దానంతట అదే వస్తుంది అని విన్నాను. సంతోషం, దుఃఖం కొన్నిసార్లు పడుకోనివ్వదు మణి. నేనసలు నమ్మలేకపోతున్నాను మణి. నేను బయటికి జయరాం మళ్ళీ లేచి వస్తాడని నమ్మకంతో చెప్పినా లోపల నాకు నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చేది. కానీ ఇవాళ ఒకే ఒక్క రోజులో మొత్తం మారిపోయింది.